హాయ్ గైస్. సూరత్‌లోని నిన్న ఒక డైమండ్ బోర్స్ అయితే ఓపెన్ చేశారు నరేంద్ర మోడీ. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైంది అండ్ అత్యాధునిక వజ్రాల వ్యాపార కేంద్రం. సెంటర్ ఫర్ బిజినెస్ డైమండ్స్‌కి అన్నమాట. దీన్ని నిన్న ఆదివారం అయితే మన మోడీ గారైతే ప్రారంభించారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా మేమున్నామని ఒక నినాదంతో, ఒక కామెంట్‌తోని ఈ బోర్స్‌ని అయితే స్టార్ట్ చేశారు. ఇది సూరత్ డైమండ్ బోర్స్ అంటాం. దీన్ని సూరత్‌లోనే ఉంది. దీంట్లో ఏందంటే కామన్‌గా డైమండ్ బిజినెస్ మాత్రమే జరుగుతది. ట్రేడింగ్ అండ్ ప్రాసెసింగ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ థింగ్స్. మన ఇండియాలో అయితే మైన్స్ ఉన్నాయా లేవా అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసిన మట్టుకైతే మైన్స్ చాలా తక్కువ. మనకి ప్రాచీన భారతదేశంలో చూసుకున్నప్పుడు అయితే మన ఇండియాలో ఓన్లీ గోల్కొండ ఏరియా వాటికి కొంచెం డైమండ్స్‌కి సంబంధించిన విషయంలో ఫేమస్ అన్నమాట. వరల్డ్ వైడ్‌గా ఏ కంట్రీస్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుందని చూసినప్పుడు మాత్రం ఇండియాలోనే ఎంత ప్రొడక్షన్ అవుతుంది అయన్నీ చూస్తే ఇండియా అనేది మేజర్‌గా ఎలాంటి డైమండ్ ప్రొడ్యూస్ చేసే కంట్రీ అయితే కాదు. బట్ ఇది చాలా తక్కువ. ఓవర్ 28,000 క్యారెట్స్ ఇన్ ఫిజికల్ 2021లో 2020 ఇయర్‌లో ఓన్లీ 20,000 క్యారెట్స్ మాత్రమే మన ఇండియా ప్రొడక్షన్ చేసింది. అండ్ ఇది చాలా తక్కువ అన్నమాట. వరల్డ్ వైడ్‌గా లెస్ దాన్ 1/10 ఆఫ్ 1% అన్నమాట. 1/10 ఆఫ్ 1%. మన ఇండియా చాలా చాలా తక్కువ అన్నమాట. వరల్డ్ ప్రొడక్షన్ వచ్చేసి 132.9 మిలియన్ క్యారెట్స్ అన్నమాట. ఇంతగానం ప్రొడక్షన్ అనేది వరల్డ్ వైడ్‌గా చేస్తే ఇండియాలో చాలా చాలా తక్కువ. 28,000, 37,000 అప్ టు ఈ 1000 లోనే మన ఇండియా ఉంది. వరల్డ్ వైడ్‌గా మిలియన్స్‌లో అయితే ఉంది. అది అందుకే ఇండియాలో మరి ఎందుకు ఫేమస్ ఈ డైమండ్ ఇండస్ట్రీస్ అంటే, కమింగ్ టు డైమండ్ ఇండస్ట్రీస్ ఇండియాలో ఎందుకు ఫేమస్ అంటే, మనం చూస్తే ఇండియాలో డైమండ్స్ అనేది కటింగ్ కానీ పాలిషింగ్ ఇండస్ట్రీ కానీ ఫేమస్ అన్నమాట. ఇది ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా మన ఇండియాలో ఉన్న ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కానీ, ఆ పాలిషింగ్ కానీ అదంతా కూడా వాళ్ళు అంత వరల్డ్ వైడ్ కూడా యాక్సెప్ట్ చేయబట్టి ఇండియా అంత ఫేమస్ అయిపోయింది డైమండ్ ఇండస్ట్రీకి సంబంధించిన. కంట్రీస్ వైజ్ గా చూస్తే రష్యా వరల్డ్ వైడ్ గా 39.1 మిలియన్ క్యారెట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 2021 డేటా ప్రకారం. అండ్ 31 2020 ప్రొడక్షన్ ప్రకారం. నెక్స్ట్ బోట్స్వానా, కెనడా, డిఆర్ కాంగో ఈ కంట్రీస్ అయితే వరల్డ్ వైడ్ గా ప్రొడక్షన్ హైయెస్ట్ లెవెల్లో ఉంది, మిలియన్స్ లెవెల్లో ఉంది. ఇండియాలోని ప్రొడక్షన్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఈ ఈ సంబంధించిన డైమండ్ బిజినెస్ కి సంబంధించిన దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? అసలుకి ఎట్లా ప్రాసెస్ జరుగుతుంది అనేది చూస్తే మనకి ఇండియాలోని ఒక డీజీఎఫ్టీ, డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అనేది ఒకటి ఉంది. ఇదేం చేస్తుందంటే ఒక అపెక్స్ బాడీ ఇది మనకి. ఇది ఇండియాలోని జరిగే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఫారిన్ కి సంబంధించిన ఫారిన్ ట్రేడ్ అన్నమాట. ట్రేడ్ ఎలాంటిదైనా కానీ, ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ఏది బిజినెస్ అయినా కానీ ఇది కంట్రోల్ చేస్తుంది. దీని కింద ఒక కౌన్సిల్ అనేది ఉంది. ఇది ఒక అపెక్స్ బాడీయే. ఇది జేఈపిసి అంటే జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. ఇదొక ఇదొక కౌన్సిల్ క్రియేట్ చేశారు. ఈ కౌన్సిల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ కౌన్సిల్ లో ఎవరైతే సర్టిఫికేషన్ తో రిజిస్టర్ అయి ఉంటారో ఆ రిజిస్టర్డ్ ఈ జీజేఈపిసి అనేది ఒకటి సర్టిఫికేషన్ ప్రొడ్యూస్ చేసింది. అది ప్రొడక్షన్ ఎవరైతే తీసుకుంటారో ఆ ఇండస్ట్రీస్, ఆ సివిల్ సొసైటీస్ మాత్రమే బిజినెస్ చేయడానికి ఈ డీజీఎఫ్టీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, పర్మిషన్ ఇస్తుంది అనమాట. అది సంగతి. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అనేది 1966లో స్టార్ట్ చేశారు. 1966లో స్టార్ట్ చేస్తే హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. అండ్ ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఉంటుంది ఈ మినిస్ట్రీ రెస్పాన్సిబుల్. ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి కొలిన్ షహా చైర్మన్. ప్రజెంట్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఇది ఇండియాలో ఉంది. మనకి మొత్తం టోటల్ గా 6,000 ఎక్స్పోర్టర్ సెక్షన్స్ అయితే రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. రీజనల్ ఆఫీసు న్యూఢిల్లీ, కోల్కతా, చెన్నై, సూరత్ అండ్ జైపూర్. ఇలా మేజర్ సిటీలలో ఈ సెంటర్ ఆఫ్ డైమండ్ ఇండస్ట్రీస్ అనేది పెట్టారు. దీంట్లో ఏదైతే ఈ ప్రిన్సిపల్ ప్రాసెస్ కౌన్సిల్ ఉందో, ఈ జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రాసెస్ కౌన్సిల్ ఉందో, ఇది ఒక అపెక్స్ బాడీ అయిన తర్వాత దీంట్లో ఒక సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అదే కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్. ఈ కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళను ఈ కౌన్సిల్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు డీజీఎఫ్టీ ద్వారా ఫారెన్ ట్రేడ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒక స్టెప్, ఒక ఇంటిగ్రేటెడ్ మేనర్ గా ఒక వేలో వెళ్ళిపోతుంటది అనమాట. జెమ్ అండ్ జ్యువెలరీ నేషనల్ రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి ఉంది.
ఇదేంటంటే ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నా సివిల్ సొసైటీస్ కానీ ఎవరైనా కార్పొరేటర్స్ కానీ డొనేషన్స్ ఇస్తే ఆ డొనేషన్స్ ని అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ కి యూజ్ చేయడానికి ఆ ఫండ్ ని వీళ్ళు ఒక జే జేజే జీజేఎన్ఆర్ఎఫ్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఈ నేషనల్ రిలీఫ్ ఫండ్ ద్వారా కొంచెం హెల్ప్ చేయొచ్చని. కమింగ్ టు ది కేపీసీఎస్ సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్ ఏంటంటే మనకి ఏదైనా డైమండ్ ఇండస్ట్రీస్ బిజినెస్ చేయాలంటే ఈ సర్టిఫికేషన్ కంపల్సరీ. వరల్డ్ వైడ్ గా ఇది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కాబట్టి, సో ఇండియా ఈ బిజినెస్ అనేది వరల్డ్ వైడ్ కూడా ఫేమస్ కాబట్టి ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ అన్నమాట. ఇది యుఎన్ రెజల్యూషన్ 5556 ద్వారా దీన్ని తీసుకొచ్చారు. రిజల్యూషన్ 2002లో తీసుకొచ్చిన తర్వాత ఈ కింబర్లీ ప్రాసెస్ అసలు ఏంటి అనేది మనకి తెలిసింది. ఈ కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే యాక్సెప్టెన్స్ ఉంటుంది బిజినెస్ చేసుకోవడానికి. అండ్ ప్రజెంట్ అయితే దీంట్లో 59 పార్టిసిపెంట్స్ ఉన్నారు. యూరోపియన్ యూనియన్ తో కాకుండా మిగతా పార్టీస్ కూడా 85 కంట్రీస్ అయితే ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ప్లస్ 27 మెంబర్స్ స్టేట్ సింగిల్ పార్టిసిపెంట్ అన్నమాట. అండ్ అది కాకుండా దీస్ అకౌంట్స్ అప్రాక్సిమేట్లీ 99.8% గ్లోబల్ ప్రొడక్షన్ ఆఫ్ రఫ్ డైమండ్స్. సో రఫ్ డైమండ్స్ ప్రపంచంలో ఎంత తయారవుతున్నదో కానీ అదన్నీ 99.8%, ఓన్లీ 0.2% మాత్రమే మనకి తెలియకుండా బిజినెస్ అయితే జరిగింది. 99.8% మాత్రం అండర్ దీస్ కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ. అది మనకి తెలిసిన విషయం. సో ఈ విధంగా మన ఇండియా ఎందుకు ఫేమస్ ఈ డైమండ్ ఇండస్ట్రీస్ కి, ఇండియాలోనే డైమండ్ మైనింగ్స్ లేకపోయినా సో డైమండ్ బిజినెస్ విషయంలోని ఇండియా ఎందుకు ఇంత వరల్డ్ వైడ్ కూడా ఎంత ఫేమస్ అయిందంటే బికాస్ ఆఫ్ అవర్ పాలిషింగ్ ఇండస్ట్రీస్ అండ్ కటింగ్ ఇండస్ట్రీస్. సో ఇండియాలోని కటింగ్ అండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ అనేది ఎంత ఫేమస్ అన్నమాట. అంత డిజైన్స్ కానీ అన్న కర్వ్లు కానీ అట్లా కట్ పాలిష్ చేయటం కానీ ఇండియాలో ఉన్న ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు వైల్డ్ వైల్డ్ గా ఎక్కడ కూడా దొరకరు అనమాట. ఆ విషయంలోనే ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉంది. సో ఎక్స్పోర్ట్ విషయంలో కూడా ఇండియానే హైయెస్ట్ ఉంది. సో ఇండియా వచ్చేసి మళ్ళీ అది ఎక్స్పోర్ట్ లో హైయెస్ట్ ఉండడం కాకుండా వరల్డ్ వైడ్ గా ఎక్స్పోర్ట్ చేసేది ఇండియా ఎక్కువ ఉంటుంది. అది కాకుండా మళ్ళీ ఇండియాలో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేవి అంటే ల్యాబ్ లో తయారు చేసే డైమండ్స్ 15% గ్లోబల్ ప్రొడక్షన్ అనేది ఇండియాలోనే తయారవుతుంది. సో ఇవనేవి న్యాచురల్ గా తయారయ్యే కాదు, ఓన్లీ ల్యాబ్ లో డెవలప్ చేస్తారన్నమాట. సో డైమండ్స్ మనకి ల్యాబ్ లో తయారు చేసే డైమండ్స్ కూడా ఉంటాయి. అది ఫస్ట్ టైం మీరు తెలుసుకుంటే కామెంట్ చేయండి. సో నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.